హాయ్ ఎవ్రీవన్. ఏపీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయింది కదా. అయితే cap.apcfss.inలో మనకి సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎలా అంటే సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ చూపిస్తా చూడండి. వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసి మీరు కనుక కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్టయితే సెలెక్ట్ కాలేజ్ ఫర్ సపోజ్ బాపట్ల మేబీ ఆర్వీఆర్జేసీ కాలేజ్ క్లిక్ చేశాను. బ్రాంచ్ ఏమో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ క్లిక్ చేశాను. గెట్ రిపోర్ట్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ ఓకే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అలానే వాళ్ళు ఏ కేటగిరీలోని వచ్చింది సీటు, రీజియన్ ఏంటి, సీట్ కేటగిరీ ఏంటి, వాళ్ళ కేటగిరీ ఏంటి వచ్చింది, అలానే రౌండ్ అన్నీ చూపిస్తాయి. వాళ్ళ ర్యాంక్స్ ఎంత వచ్చాయి అని కూడా చూపిస్తుంది, బ్రాంచ్ ర్యాంక్స్. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు. ఓహో ఈ కట్ ఆఫ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ వచ్చాయి చూసారా, అన్నీ కూడా 200, 300, 100 అలాంటి ఉంటేనే ఆర్వీఆర్జేసీ కాలేజ్లో సీట్ వచ్చింది. సో ఎవరైనా సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలనుకుంటే పర్టికులర్ కాలేజ్కి ఒకసారి మీ కేటగిరీ ఏంటి, మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా, ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయో చూసుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆర్వీఆర్జేసీలో మెకానికల్లో టోటల్ 20 అలాట్మెంట్స్ అయితే జరిగాయి. ఓకే, అండ్ అలానే ఆర్వీఆర్జేసీలో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసి ఓకే ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ కాలేజ్ కోడ్ సెర్చ్ చేయండి. లైక్ ఆర్వీజేసీ కదా కాలేజ్ కోడ్. ఓకే, ఆర్వీజేసీ నేను క్లిక్ చేశాను, గుంటూరు. ఓకే, నా ఎన్ని సీట్స్ ఉన్నాయి బ్రాంచ్ వైజ్ చూసుకుంటే మెకానికల్ చూద్దాం. ఆల్రెడీ ఓకే మెకానికల్కి 20 ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో 20 సీట్స్ కూడా అక్కడ అలాట్ అయినట్టు చూపిస్తుంది. కాబట్టి మీకు ఇంకా కాలేజ్లోని వస్తుందా రాదా అని చెప్పలేం. అంటే ఎందుకు అన్న 20 ఫిల్ అయిపోతే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వస్తుందా రాదా అని చెప్పలేమంటున్నాను ఏంటి, అదేంటి అసలు రాదు కదా అనుకో. చాలా ఏం లేదు, ఎవరైనా మెకానికల్ స్టూడెంట్ ఆర్వీఆర్జేసీ కాలేజ్ నుంచి ఇంకా బెస్ట్ కాలేజ్కి ఆప్ట్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ కౌన్సిలింగ్ స్టూడెంట్ సెకండ్ కౌన్సిలింగ్కి పెట్టుకున్నట్టయితే ఆ పర్టికులర్ స్టూడెంట్కి సెకండ్ కౌన్సిలింగ్లో వేరే సీట్ వస్తే ఇప్పుడు ఒక సీట్ ఎంటీ అవుతుంది కదా. ఆ ఎంటీ సీకెంట్ని ఫిల్ చేయడానికి ఎవరైనా ఆర్వీఆర్ చేసి మళ్ళీ ఆప్ట్ చేసుకుంటే ఆ స్టూడెంట్కి ఏమైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సీట్ అలాట్మెంట్లో అన్నీ అయిపోయినా కూడా మీరు పెట్టడం మానవలసిన అవసరం ఏం లేదు. ఏదైనా స్టూడెంట్ మీరు లెఫ్ట్ అయినట్టయితే ఆ వేకెంట్ సీట్ని మీకైతే అలాట్ చేస్తారు. కాబట్టి కొంచెం చూసుకోండి. ఇలా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వచ్చి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలానే అక్కడికి వెళ్ళి అలాట్మెంట్ ఎన్ని సీట్స్ అయ్యాయి అని చూసుకొని మీరు డీటెయిల్డ్గా చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, దట్స్ ఇట్. ఇది ఇన్ఫర్మేషన్ నేనైతే ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.